హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈరోజు ఇన్ని ఎకరాల రైతులకు రైతు బంధు డబ్బులను జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పైసలు జమ అవుతాయి, అలాగే మనకు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అయ్యాయి, ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతు బంధుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 40% మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక 27 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి కలిగిందని ఇప్పటి వరకు కూడా ఇక రైతు బంధు నిధులు రోజువారీగా విడుదల చేయాలని అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేవలం రోజుకు 10,000 మందికి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేసేవారు. ఇక ఈ రోజు నుంచి కూడా 30,000 మంది రైతుల ఖాతాల్లోకి ప్రతిరోజు కూడా ఈ రైతు బంధు సాయాన్ని అందించాలని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతులకు సంబంధించి ఇప్పటి వరకు 40% మందికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయని, ఇక తాజాగా మనకు ఈ రోజు నుంచి కూడా మరింత మందికి రైతు బంధు సాయాన్ని అందించే విధంగా అప్డేట్ విడుదల చేస్తామని, అలాగే ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా కూడా సకాలంలో రైతు బంధు అందిస్తామని మనకు మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. మొత్తానికైతే ఈరోజు చూసుకుంటే మనకు 12 ఎకరాల రైతులకైతే రైతు బంధు సాయం అయితే అందుతుందని, గతంలో ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా వారికి కూడా రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల గారు అయితే తెలియజేశారు. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.